అల్లు ఆర్మీ లైన్ క్రాస్ చేస్తుందా ఏంటి? అల్లు ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్కి ఏంటి అంటే యాక్చువల్గా మీరు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వాళ్ళ మధ్య ఎక్కడ వివాదాలు లేవు. కానీ ఈ పుష్ప 2 ప్రమోషన్స్లో భాగంగా ఏమి పీకలేరు బ్రదర్ ఏంటి, ఎందుకని కావాలని వివాదం సృష్టిస్తున్నారు? దీని వెనకాల ఎవరున్నారు? ఎందుకని వివాదాలు ఇలా సృష్టిస్తే ఒక విధంగా అది సినిమా పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది కదా ఓం గారు? ఖచ్చితంగా ఉంటుందండి, సినిమా మీద అయితే ప్రభావం పడుతుందండి. అట్ ది సేమ్ టైం అండి కొందరు ఏమనుకుంటున్నారంటే అల్లు అరవింద్ గారి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య మనము అంటే కలవలేనంత విద్వేషాలను రెచ్చగొడితే అది మనకు ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు కలిసి ఉన్న ఒక 2 కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం వల్ల ఎవరికి ప్రయోజనం అన్నది ఇక్కడ మనం చూడాలండి. ఎందుకంటే అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో పెడుతున్న పోస్టులన్నీ అల్లు అర్జున్ అభిమానులు పెట్టినట్టు కాదండి. అలాగే మెగా ఫ్యామిలీ పేరుతో పెడుతున్న పోస్టులన్నీ కూడా మెగా ఫ్యామిలీ వాళ్ళు పెట్టినది కాదండి. వీళ్ళిద్దరూ విడిపోవడం వల్ల ఎవరికి లాభము అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి, జగన్ సోషల్ మీడియాకి లాభం అండి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఇప్పుడు మనం చూసాము మెగా ఫ్యామిలీ కలిసి ఉన్నందుకే ఈ రోజున అంటే అల్లు అరవింద్ గారు కూడా సపోర్ట్ చేశారు, అందులో డౌటే లేదు, నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే అర్జున్ కూడా అల్లు అర్జున్ కూడా జనసేన పార్టీకి విరాళాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి. కాబట్టి ఆయన ఏంటంటే వాళ్ళ మిస్సెస్ మాట ఈనో లేకపోతే ఆవిడికి శిల్పారవి వాళ్ళ మిస్సెస్కి ఉన్న ఒక అనుబంధం దృష్ట్యానో ఏమంటే అక్కడికి వెళ్తే బాగుంటుంది, శిల్పారవి గారికి మనకు అసలు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అన్నందుకు ఆయన వెళ్ళాడు. అది ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం. దాన్ని బేస్ చేసుకుని ఇటు మెగా ఫ్యామిలీ వాళ్ళు విమర్శించడం కానీ లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీని విమర్శించడం అనేది కూడా కరెక్ట్ కాదు. చాలామంది అనేది ఏంటంటే ఈ ఇద్దరి పేర్లతోనూ చేస్తోంది, నాటకం ఆడుతోంది సోషల్ మీడియాలో అంతా కూడా వైఎస్ఆర్సీపీనే అంటున్నారండి. ఎందుకంటే వాళ్ళు కలవలేనంత దూరాన్ని అగాధాన్ని సృష్టించడం వల్ల లాభపడేది వాళ్ళు కాబట్టి. ఇక పుష్ప 2 ఫంక్షన్లో డైరెక్ట్గా అల్లు అర్జున్ కొన్ని మాటలు మాట్లాడేదానికి కూడా ఏదో వక్ర భాష్యాలు చెబుతూ రకరకాలుగా సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. ఈరోజు పుష్ప 2 సినిమా సెన్సార్ అయిందని తెలిసింది. ఆ సినిమా రన్ టైం కూడా 3 hours 20 minutes ఉందని చెప్తున్నారు. అయితే ఇది కూడా సోషల్ మీడియాలో ఒక చర్చ అయిపోయిందండి. అంటే అమ్మో 3 గంటల 20 నిమిషాలు అంటే సినిమా ఎవరు చూస్తారని కొందరు, అదే ఉంది యానిమల్ సినిమాను చూడలేదని మరికొందరు. ఈ రకంగా ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్టు వాళ్ళు పెట్టడం మొదలుపెట్టిన తర్వాత అండి అది సినిమా ప్రచారం అవుతుంది. అది కొంతవరకు కూడా ఉపయోగం అండి. మీరు అన్నట్టుగా కొంత నెగిటివ్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. ఈ రోజున కొచ్చికి వెళ్ళారు పుష్ప టీం మొత్తం, అల్లు అర్జును, రష్మిక అలాగే ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కొచ్చిలో ఉన్నారు. వాళ్ళు చాలా ప్లాన్డ్గానండి అంటే 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఆ సినిమాని మ్యాక్సిమం ఎంతవరకు పుష్ చేయగలము, ఎంతవరకు ప్రమోషన్స్ చేయగలము జాతీయ స్థాయిలో వాళ్ళు చాలా ప్లాన్డ్గా చేస్తున్నారు. ఆ రకంగా ఖచ్చితంగా ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనేటువంటి అల్లు అర్జున్ టార్గెట్ ఏదో ఉందో లేదా ఆ ప్రొడ్యూసర్స్ టార్గెట్ ఏదో ఉందో దానిని వాళ్ళు రీచ్ అవ్వడం కోసం శక్తి వంచనలో కూడా కృషి చేస్తున్నారండి. కాబట్టి ఈ చిన్న చిన్న ఈ ప్రాబ్లమ్స్ మధ్యలో ఈ సోషల్ మీడియాలో జరిగే వారును కూడానండి కొంత కంట్రోల్ చేస్తే బాగుంటుందని మాత్రం అందరూ అనుకుంటున్నారండి.